నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఈ నెల 27న వర్ధన్నపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన, ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్న గులాబీ శ్రేణులు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రసంగించండి, ఎమ్మెల్సీ కవితకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం. కాంగ్రెస్ నేత జానారెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలపై ఆగ్రహం, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని గిరిజనుల వార్నింగ్. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్న నల్లగొండ జిల్లా కలెక్టర్. దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్, మరి కాసేపట్లో ముంబైలో మ్యాచ్. ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే, తెలంగాణ ప్రగతి ప్రస్థానం ఖండాంతరాలు దాటింది. రాష్ట్రంలో స్థితిగతులు మార్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కీలక ఉపన్యాసం చేయనున్నారు ఎమ్మెల్సీ కవిత. డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే ఇతివృత్తంలో భాగంగా కీలక ఉపన్యాసం చేయాల్సిందిగా కవితను ఆహ్వానించింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఈ నెల 30న ఆమె ఉపన్యాసం ఇవ్వనున్నారు. గత 10 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ఆకర్షించాయి. ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్లో పర్యటించిన సమయంలో యూనివర్సిటీ విద్యార్థులతో కవిత భేటీ అయ్యారు. దాంతో తెలంగాణ అభివృద్ధి మోడల్పై ప్రసంగించాల్సిందిగా కోరుతూ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతు బంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్ అంశాలపై కవిత ప్రసంగిస్తారు. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీఛార్జ్ అయ్యేలా కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించనున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి నల్ల కలెక్షన్ ద్వారా తాగునీళ్లను సరఫరా చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. వైద్య విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై కూడా యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల పథకాల రూపకల్పనపై అంతర్జాతీయ వేదికపై కవిత వివరించనున్నారు. ఒక్కొక్క పథకం అమలు వెనుక ఎంత ప్రయోజనం ఉందో చెప్పడమే కాకుండా సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపమే తెలంగాణ అభివృద్ధి అని అంతర్జాతీయ వేదికపై కవిత చాటి చెప్పనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతల అహంకారం బయటపడుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల రణక్షేత్రంలో దూసుకుపోతూ ఉండడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఆశించిన స్పందన లేకపోవడంతో నేతలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సీనియర్ లీడర్, కాబోయే సీఎం నేనంటూ బీరాల్ పల్కే జానారెడ్డి గిరిజనులపై తిట్లదండకం అందుకున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కొడుకు విజయం కోసం ప్రచారం చేపట్టిన జానారెడ్డి సభాసాక్షిగానే గిరిజనులను తీవ్రంగా అవమానిస్తూ నోటికొచ్చిన మాటలు మాట్లాడారు. పక్కనే ఉన్న కొడుకు వారిస్తున్నా వినకుండా, నీకు అనుభవం లేదు, వాళ్ళు వినరు, వాళ్లతో ఇట్లానే మాట్లాడాలని అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా తన విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన గిరిజనులను ఉద్దేశించి జానారెడ్డి మాట్లాడే వీడియో వైరల్ అయింది. ఇక జానారెడ్డి మాటలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఇది కాంగ్రెస్ నాయకుల దురహంకారానికి నిదర్శనమని మండిపడుతున్నారు. ఆ తర్వాత ఎవడు బయటకెళ్ళాడు, తోచేయండి అవతలికి. ఎవడు రాడు, బయటకెళ్ళాడు, తోచేయండి అవతలికి. అట్లా ఇన్నరయ్యా, నీకు తెలియదు, నీకు అనుభవం లేదు. ఇది మన గొప్ప, ఇది మన గొప్ప.
అదే రాము నిన్న మొన్న అన్ని ఊర్లు చెప్తున్నాను. ఆ తర్వాత నెల్లికల్లు ఆ తర్వాత ఎల్ఎల్సీలో భాగమే ఊరికే సపోర్ట్ మేము అన్ని ఆలోచిస్తున్నాం. రెండు మేము బాధపడుతున్నాం, నువ్వే బాధపడుతున్నావు. నువ్వు ఈరోజు ఊరుకో. ఆ తర్వాత రేట్ ఎవడు రాడు బయటికి వెళ్ళాడు తోసేయండి అవతలకి. రేట్ ఎవడు రాడు బయటికి వెళ్ళాడు తోసేయండి అవతలకి. అట్లా ఇన్నరయ్యా, నీకు తెలియదు, నీకు అనుభవం లేదు. ఇది మన గొప్ప. నల్గొండ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. జిల్లా నలుమూలల నుంచి చెక్పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గంలో నోడల్ అధికారులతో పాటు 15 విభాగాలతో స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి చెప్పారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలోనే అత్యధిక పెద్ద జిల్లా అయినటువంటి నల్గొండ జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఎట్లా సన్నద్ధమవుతా ఉన్నారు, ఎట్లా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ గారు ఉన్నారు. సార్, ఎట్లా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు సార్? ఎట్లా మీరు సిబ్బంది కూడా ఎట్లా నియమించుకుంటా ఉన్నారు? ఏ రకంగా సన్నద్ధమవుతా ఉన్నారు? నల్గొండ జిల్లా అదర్ దాన్ హైదరాబాద్, రంగారెడ్డి నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీ ఉన్న జిల్లా. నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ కూడా మన దగ్గర ఎక్కువ ఉంది. 1766 పోలింగ్ స్టేషన్ ఉంటుంది. మన జిల్లాలో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 6 నియోజకవర్గంలో 6 ROs అందరం అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎంస్ కూడా ఇక్కడ నుంచి మన మెయిన్ హెడ్ క్వార్టర్ నుంచి RO లెవెల్ కూడా వెళ్ళడం జరిగింది. సో అన్ని ఏర్పాటు మనం చేయడం జరిగింది. సో ఈవీఎం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రైనింగ్ కూడా అన్ని సిబ్బందులు, ఎలక్షన్ రిలేటెడ్గా అన్ని సిబ్బందులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా POAPS కూడా ర్యాండమైజేషన్ కూడా స్టార్ట్ చేసాం. వారు కూడా దసరా తర్వాత వారు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అన్ని ఏర్పాటు మన జిల్లాలో చేయడం జరిగింది. ప్రత్యేకంగా సెక్టర్ ఆఫీస్ నియమడం, ఫ్లయింగ్ స్క్వాడు, అదేవిధంగా SST, ఇంకా MCC నోడల్ ఆఫీస్ అందరూ చేయడం జరిగింది. అండ్ సీజర్స్ కూడా మన జిల్లాలో బాగానే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మన ఎలక్షన్ అఫీషియల్స్ కూడా బాగానే సీజ్ చేయడం జరిగింది. అది క్యాష్ ఐటమ్స్ ఉండొచ్చు, లేదన్నా ప్రీసియస్ మెటల్స్ కూడా ఉండొచ్చు, అన్నీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల సంఘం ఎలాంటి నిబంధనలు విధించింది సార్? కొత్తగా ఓట్లను ఆకర్షించేందుకు పోలింగ్ రోజు ఒక సెలవు రోజుగా చూస్తూ ఉన్నారు. దాన్ని అవేర్నెస్ ఎట్లా చేస్తున్నారు పోలింగ్ శాతం పెంచడానికి? మన జిల్లాలో రూరల్ ప్రాంతం ఎక్కువ ఉంటుంది. దాదాపుగా 80% రూరల్ ప్రాంతం, 20% అర్బన్ ప్రాంతం ఉంటుంది. అర్బన్లో మేజర్గా మిర్యాలు కూడా, దాని తర్వాత మనకు మేజర్ ఇష్యూస్ ఉన్న ఏరియా సాగర్, దాంతోపాటు నల్గొండ టౌన్లో ఉంటుంది. గతంలో ఎలక్షన్లో ఓటర్ టౌన్ తక్కువ ఉంది. అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాము. సెక్టర్ లెవెల్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ బూత్ లెవెల్ అవేర్నెస్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. చెక్ పోస్ట్ చూస్తున్నాను. మన బార్డర్ చెక్ పోస్ట్ వాడపల్లి, అదేవిధంగా టైల్ పాండ్ ఉంటుంది, మన చిట్యాల క్రాస్ ఇది ఉంటుంది. అక్కడ అన్ని చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రతి ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా 6 కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్ కాన్స్టిట్యున్సీ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమైన అంశం, ఈ చెక్ పోస్ట్ ద్వారా దాదాపుగా ఇప్పుడు 37 crores వర్త్ ఐటమ్స్ మనం పెట్టడం జరిగింది. దాదాపుగా 26 crores ఓన్లీ గోల్డ్ చిత్యాలో మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అది పెట్టడం జరిగింది. దానిలో కొన్ని డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నదని కమర్షియల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. ఇక రిమైనింగ్ క్యాషెస్ అన్ని ఎవరు తీసుకున్నారన్నా, మోర్ దాన్ 10 lakhs ఉన్నది ఐటీ డిపార్ట్మెంట్కి రెఫర్ చేస్తున్నాం. లెస్ దాన్ 10 lakhs ఉన్నది డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అని చెప్పి జిల్లా పరిషత్ సిఓ ఆధ్వర్యంలో DTO అండ్ DCO గారు ఉంటారు. వారు ముగ్గురు జిల్లా పరిషత్ ఆఫీసులో కూర్చుంటారు. 24 hours వారు అక్కడే ఉంటారు. ఎవరికైనా క్యాష్ సీజ్ చేశారు అనుకున్నారన్నా వారి దగ్గర తొందరగా వెళ్ళి చెప్పచ్చు. దే విల్ రిలీజ్ మ్యాక్సిమం విత్ ఇన్ 24 hours. ఇప్పటి వరకు దాదాపుగా 154 సీజర్ జరిగింది. 147 cases మనం రిలీజ్ చేశాం. 7 cases ఎందుకు రిలీజ్ చేయలేదన్నా ఐటీ డిపార్ట్మెంట్ రెఫర్ చేసాం. ఐటీ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో మన దగ్గర ఏమీ పెండింగ్ లేదు. విత్ ఇన్ 24 hours చేస్తున్నాం. నవంబర్ 3 నుంచి కూడా ఎట్లా ఉండబోతుంది సార్? ఇప్పటివరకు షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫంక్షన్ ఎట్లా ఉండబోతుంది? నవంబర్ 3 తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నవంబర్ 3 నుంచి దాదాపుగా నవంబర్ 15th వరకు లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఉంది. అండ్ లాస్ట్ డే విత్డ్రావల్ క్యాండిడేట్ అనౌన్స్ చేస్తాము. ఎవరు క్యాండిడేట్ ఎలక్షన్ కాన్స్టిట్యూన్సీ ఎవరి క్యాండిడేట్ అనౌన్స్ చేస్తాం. 30th పోల్ ఉంటుంది. అండ్ కౌంటింగ్ విల్ బి ఆన్ 3rd December. అబ్జర్వర్స్ కూడా ఎంతమంది వస్తూ ఉన్నారు సార్? ఎట్లా ప్రత్యేక నిఘా ఎట్లా పెడతా ఉన్నారు? అబ్జర్వర్స్ యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ డిస్క్రిప్షన్ అండి. ఎంతమంది వస్తారని ప్రాబబ్లీ ఇంకా అనదర్ 10 daysలో తెలుస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వస్తారు.
అదేవిధంగా జనరల్ అబ్జర్వర్స్ ఉంటారు, అదేవిధంగా పోలీస్ అబ్జర్వర్స్ ఉంటారు. దాదాపు 6-7 మెంబర్స్ రావడం జరుగుతుంది. సోషల్ మీడియాకి ఏం చెప్తారు సార్? ప్రధానంగా చాలా ప్రభావం చూపుతా ఉంది అసత్య వార్తలు ఇవన్నీ కూడా, ఎట్లా ఏమని విజ్ఞప్తి చేస్తారు? సోషల్ మీడియాకి స్పెషల్ టీం ఉంటుంది అండి. ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంటు వారు సైబర్ సెల్ ద్వారా మానిటర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా NIC ద్వారా కూడా మనం మానిటర్ చేస్తాం. సోషల్ మీడియాలో ఎవరన్నా ఫేక్ న్యూస్, హేటెడ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నా వారి మీద కఠిన చర్యలు ఉంటుంది. ఏదైనా ఇష్యూ వచ్చిందన్నా ప్లీజ్ అక్కడ ఉన్న కన్సర్న్ ROకు అడగండి, లేదన్నా ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ DPR అడగండి, వీల్ క్లారిఫై చేస్తాం. వితౌట్ క్లారిఫికేషన్ డోంట్ పోస్ట్ ఎనీ అన్వెరిఫైడ్ అండ్ ఫేక్ న్యూస్ అని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు? దాదాపుగా 5-12 పోలింగ్ స్టేషన్స్ ఉంటుందండి. ఇంకా అది పెరగడం అవకాశం ఉంటుంది, వాళ్ళు తగ్గడం అవకాశం ఉంటుంది బేస్డ్ ఆన్ ది క్యాండిడేట్. అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో మ్యాండేటరీ వెబ్కాస్టింగ్ ఉంటుంది, వీడియోగ్రాఫ్ కూడా, మైక్రో అబ్జర్వర్ కూడా ఉండడం జరుగుతుంది. ప్రధానంగా చెక్ పోస్టుల వద్ద డేగ కన్నుతో మేము పర్యవేక్షణ చేస్తూ ఉంటాం. ఎవరు డబ్బు రవాణా కానీ ఇతర వస్తువులను రవాణా చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటూ ఉన్నాం. నవంబర్ 3న నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ 10 వరకు నామినేషన్లు, 13న స్క్రూట్నీ, 15న విత్డ్రాయల్కి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించింది కాబట్టి ఆ మేరకు 6 అధికారుల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. నవంబర్ 30న చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ నిర్వహించుకునేలాగా ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రజాస్వామ్యం పరిడివిలేలాగా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. ఎన్నికలు సజావుగా జరిగేలాగా ప్రతి ఒక్కరు కూడా అధికారులు సహకరించాలని కూడా జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కన్నం గారు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేష్తో రామటి న్యూస్, నల్గొండ. సీఎం కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత ప్రజల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. మేనిఫెస్టో జనరంజకంగా ఉండడం, ప్రజలందరూ గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపుతూ ఉండడంతో కారు జోరందుకుంది. సీఎం కేసీఆర్ కు ఎదురులేదని తెలంగాణ ఇంటెన్షన్ సంస్థ సర్వేలో తేలింది. ముచ్చటగా 3వ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని సర్వే స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత ప్రజల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పెరిగింది. భారత రాష్ట్ర సమితిది సర్వజన మేనిఫెస్టో అని తెలంగాణ ఇంటెన్షన్ సంస్థ సర్వేలో తేలింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై తెలంగాణ ఇంటెన్షన్ వీక్లీ ఎలక్షన్ ట్రాకర్ రిపోర్ట్ను ఆదివారం విడుదల చేసింది. మేనిఫెస్టో జనరంజకంగా, సకల జన ఆమోదయోగ్యంగా ఉందని 67% మంది అభిప్రాయపడ్డారు. 400కే గ్యాస్ సిలిండర్, కేసీఆర్ బీమా, రైతు బంధు, ఆసరా పెన్షన్ల సాయం పెంపు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి అంశాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుందని సర్వేలో వెల్లడైంది. గతంలో మాదిరిగా ప్రతి పేద కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరేలా పకడ్బందీ ప్రణాళికతో బీఆర్ఎస్ మేనిఫెస్టో రూపొందించారనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేశారు. మేనిఫెస్టో ఓటర్లను ఆకట్టుకునేలా ఉందని 61% మంది చెప్పారు. ముఖ్యమంత్రిగా 3వసారి కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నారని, దీనిలో మేనిఫెస్టోది కీలక పాత్ర అని 44% మంది విశ్వాసం వ్యక్తం చేశారు. మరిన్ని సంక్షేమ పథకాలు ఉంటాయని ఆశించామని 24% మంది అభిప్రాయపడగా, మేనిఫెస్టోతో సంబంధం లేకుండా గతంలో సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, ఈసారి కూడా అదే జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, విపక్షాలు ఆ దరిదాపుల్లోకి కూడా రాలేవని 29% మంది అభిప్రాయపడ్డారు. ఈ దెబ్బకు కాంగ్రెస్ 6 గ్యారంటీలు కనుమరుగయ్యాయని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. ముచ్చటగా 3వసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలంగాణ ఇంటెన్షన్ సర్వే తేల్చింది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని 42% మంది అభిప్రాయపడితే, కాంగ్రెస్ వస్తుందని 32%, బీజేపీకి 10% మంది ఓటేశారు. హాంగ్ వస్తుందని 9% మంది పేర్కొన్నారు. 7% మంది మాత్రం ఏమీ చెప్పలేమని తెలిపారు. 55 మందితో తొలి జాబితా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పడిపోయిందని సర్వేలో తేలింది. గతంతో పోల్చితే కాంగ్రెస్ కు 1% మంది దూరమైనట్టు తెలిపింది. రాహుల్ గాంధీ ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారని, జన సమీకరణలో కాంగ్రెస్ విఫలమైనట్టు తేలింది. బీజేపీలో గత వారం రోజులుగా ఎలాంటి చలనం లేదని, దాని గురించి ప్రజల్లో ఆశించిన స్థాయిలో చర్చ జరగడం లేదని నివేదిక వివరించింది.
సీఎం కేసీఆర్ బహిరంగ సభల తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పెరిగిందని సర్వే స్పష్టం చేసింది. భారత క్రికెట్ స్పిన్ సర్దారిక లేరు. స్పిన్ బౌలింగ్ను ఓ ఆర్ట్గా మలిచిన లెజెండరీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూశారు. వేగంతో కాకుండా ఫ్లయింగ్తో ప్రపంచ దిగ్గజ బ్యాటర్లకు చుక్కలు చూపించిన బేడీ భారత క్రికెట్కు ఎన్నో విజయాలను అందించారు. 67 టెస్టుల్లో 266 వికెట్లు పడగొట్టారు. భారత తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించారు. సాంప్రదాయ స్పిన్ బౌలింగ్కు కొత్త సొబగులద్దిన బేడీ ప్రపంచ స్థాయి స్పిన్నర్లకు ఎంతో మందికి మెంటర్గా వ్యవహరించారు. భారత క్రికెట్ తొలినాళ్లలో అతను మ్యాచ్ విన్నర్. పేస్ బౌలింగ్ అనే పదం భారత క్రికెట్ కు పరిచయం కాని రోజుల్లో ప్రత్యర్థులకు అతను టెర్రర్. వేగంతోనే కాదు, గింగిరాలు తిరిగే భ్రమణంతో బ్యాట్స్మెన్ కు ముచ్చెమటలు పట్టించిన మెజిషియన్. అతను సంధించే బంతి అమాంతం గాల్లో అలా ఊరిస్తూ వస్తుంది. కానీ ఏం మంత్రం వేస్తాడో తెలియదు. అంచనాలకు అందకుండా సుడులు తిరిగి బోల్తా కొట్టిస్తుంది. ఈ తరం వారికి పెద్దగా తెలియదేమో కానీ 60వ దశకంలో క్రికెట్ చూసిన వారిని అడిగితే అతని గురించి కథలు కథలుగా చెబుతారు. అతనే బిషన్ సింగ్ బేడీ. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ గా భారత్ కు ఎన్నో విజయాలు అందించిన ఆ దిగ్గజ స్పిన్నర్ ఇక లేరు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. బిషన్ సింగ్ బేడీ 1946 సెప్టెంబర్ 25న పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వికెట్ల పంట పండించిన బేడీ 1966లో వెస్టిండీస్పై కోల్కతా టెస్ట్లో అరంగేట్రం చేశారు. అది మొదలు భారత్ క్రికెట్లో దశాబ్దం పాటు ఒక వెలుగు వెలిగారు. పేస్ బౌలింగ్ వనరులు లేని తొలినాళ్లలో భారత్కు ఎన్నో విజయాలు అందించారు. ప్రపంచ క్రికెట్లో టాప్ క్లాస్ జట్లను వణికించిన భారత స్పిన్ చతుష్టయంలో బిషన్ సింగ్ బేడీ ఒకరు. ఎర్రవల్లి ప్రసన్న, చంద్రశేఖర్, వెంకట్, రాఘవన్తో పాటు బేడీ ఒకే జనరేషన్లో భారత్కు సేవలందించారు. ఇండియన్ స్పిన్ బౌలింగ్ కు వీరు ఆడిన కాలం ఓ స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. అసలు ఈ నలుగురు దిగ్గజాలు ఒకే తరంలో పుట్టడం కూడా భారత క్రికెట్ దురదృష్టమే అంటారు కొందరు. ఈ నలుగురిలోనూ బిషన్ సింగ్ బేడీది వైవిధ్యమైన శైలి. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ గా ప్రపంచ క్రికెట్ లో బేడీ ఓ ట్రెండ్ సెట్టర్. వేగాన్ని కాకుండా ఫ్లైట్ ను నమ్ముకుని మ్యాజిక్ చేయటం బేడీ ప్రత్యేకత. అంతర్జాతీయ కెరీర్లో 67 టెస్టులు ఆడిన బేడీ 266 వికెట్లు పడగొట్టారు. బేడీ కెరీర్ చరమాంకంలో వన్డే క్రికెట్ ప్రారంభమైంది. అందుకే 10 వన్డేలు మాత్రమే ఆడిన బేడీ 7 వికెట్లు పడగొట్టారు. భారత్ తొలి వన్డే విజయంలో బేడీతో పాటు ప్రసన్న, చంద్రశేఖర్, వెంకట్, రాఘవన్ కీలక పాత్ర పోషించారు. ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ లో బేడీ 12 ఓవర్లలో 8 మెయిడన్లు వేసి కేవలం 6 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. గణాంకాలు, అంకెలతో బేడీ కెరీర్ ను విశ్లేషిస్తే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఎందుకంటే అప్పట్లో అంతర్జాతీయ మ్యాచ్లు చాలా తక్కువగా జరిగేవి. అందుకే దేశవాళీ క్రికెట్ ఎక్కువగా ఆడిన బేడీ 1560 వికెట్లతో ఏ భారత బౌలర్ కు అందనంత ఎత్తులో ఉన్నారు. స్పిన్ బౌలింగ్ ను ఒక కళ స్థాయికి తీసుకెళ్లిన అతి కొద్ది మంది బౌలర్లలో బేడీ ప్రముఖుడు. ఫ్లైట్ తో ఎన్ని వేరియంట్స్ చేయొచ్చు, గాల్లోనే బంతిని ఎలా గింగిరాలు తిప్పవచ్చో అని క్రికెట్ ప్రపంచానికి నేర్పిన దిగ్గజం. అందుకే నేటి తరమే కాదు, భవిష్యత్ తరాల స్పిన్ బౌలర్లకు అతను ఎప్పటికీ ఓ టెక్స్ట్ బుక్. అందుకే నిన్నటి కుంబ్లే నుంచి నేటి కుల్దీప్ వరకు అందరికీ ఆయన గురూజీయే. మణీందర్ సింగ్, మురళీ, కార్తిక్ వంటి ఎంతో మంది స్పిన్నర్లకు బేడీ మెంటార్ గా వ్యవహరించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్ కోల్పోయి వికెట్ల వేటలో వెనకబడ్డ భారత స్పిన్నర్లను ఎందరినో తన విలువైన సలహాలతో ముందుకు నడిపారు. కుల్దీప్ వంటి బౌలర్ చాలా అరుదుగా ఉంటారని, అతన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని బీసీసీఐకి సలహా ఇచ్చారు.
20 టెస్ట్ మ్యాచ్ల్లో భారత్కు సారథ్యం వహించిన బేడీ కెరీర్లో పలు వివాదాలు కూడా ఉన్నాయి. 1976 వెస్టిండీస్ పర్యటనలో భాగంగా కింగ్స్టన్ టెస్ట్ మ్యాచ్ తక్కువ స్కోర్కే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. భారత బ్యాటర్లను గాయపరిచే విండీస్ బౌలర్ల వ్యూహానికి నిరసనగా బేడీ చేసిన ఈ పని అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. 1990లో భారత జట్టుకు కోచ్గా పనిచేసిన బేడీ ఒకసారి జట్టు నిరాశాజనక ప్రదర్శనపై చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. చెత్త ప్రదర్శన చేసిన భారత్ టీంను సముద్రంలో కలిపేయాలంటూ అప్పట్లో బేడీ మండిపడ్డారు. ఇక సంప్రదాయ ఆట తీరును అమితంగా ఇష్టపడే బేడీ మోడ్రన్ క్రికెట్కు బద్ద వ్యతిరేకి. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్కు అనుకూలంగా నిబంధనలు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక స్పిన్ బౌలింగ్ లోనూ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ విషయంలో మురళీధరన్తో పాటు హర్భజన్ను సైతం విమర్శించారు. నేటి తరం వారికి మోడర్న్ క్రికెట్ ద్వేషిగా కనపడే బిషన్ సింగ్ బేడీ భారత క్రికెట్లో ఓ రెవల్యూషనరీ స్పిన్నర్. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలితరం స్టార్ స్పిన్నర్. స్పిన్ బౌలింగ్ పైనే టీమిండియా ఆశలు పెట్టుకున్న రోజుల్లో అతను మ్యాచ్ విన్నర్. 1970లోనే భారత ప్రభుత్వం బేడీని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక 2004లోనే సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది బీసీసీఐ. మొత్తంగా భారత క్రికెట్లో ఓ లెజెండరీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ శకం ముగిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.